శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అమ్మవారి గుప్త నవరాత్రి ఉత్సవాలు భాగంలో 3వ రోజు. ఈరోజు చాలా అద్భుతంగా ఉందండి. అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి, మంచి జరగాలి, ఆరోగ్యం బాగుండాలి, ఉద్యోగాలు రావాలి, చదువుకున్నటువంటి పిల్లలకు మంచి మంచి ర్యాంకులు సాధించాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా కలగాలి. నా మనసులో ఏ దురుద్దేశం ఉండదండి, మీరు బాగుపడాలన్న ఒక కోరిక తప్ప. చాలా మంది నన్ను కొన్ని విషయాలలో కూడా కొన్ని సూటిపోటి మాటలతో నన్ను అడుగుతున్నారు. కానీ నేను మీ దగ్గర తీసుకున్నటువంటి ప్రతి పైసాకి నేను లెక్క చెప్తాను మీ గురించే. అది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. అమ్మవారు ముందే నేను చెప్తున్నాను కదా, ఇది అందరికీ ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నేను చేయబోతున్నాను. నిజమండి. ఖచ్చితంగా నేను అందరికీ ఏదో విధంగా నేను ఏదో రూపంలో నీకు మంచి చేయాలనే నేను ప్రయత్నిస్తాను. ఆ వారాహి అమ్మవారి ముందే కూర్చున్నానండి. అమ్మవారు వింటుంది, నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయం వింటుంది. ఎప్పుడు కూడా నా మనసులో, ఎప్పుడు కూడా నా జీవితంలో కూడా నా కుటుంబం గురించి, నా పిల్లల గురించి ఎప్పుడు కూడా నేను ఏ విషయాన్ని కోరుకోలేదు. నా దగ్గర ఇప్పటి వరకు కరెక్షన్ తీసుకున్నటువంటి వారి ప్రతి ఒక్కరి కుటుంబాలు బాగుపడాలి, అదృష్టవంతులు కావాలి, ఉద్యోగాలు దొరకాలి, వ్యాపారాలు జరగాలి, ఆర్థికంగా ఎదగాలి, ఉన్నతంగా జీవించాలని కూడా నేను ప్రతి ఒక్కరిని నేను అమ్మవారి అనుగ్రహం, ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మవారికి అనుగ్రహం అంటే మీపై వచ్చే విధంగా నేను సంకల్పం చేసుకుంటాను. ఈరోజు నేను ముఖ్యంగా నీకు తెలియజేసే విషయం ఏంటంటే, తులారాశి గురించి చెప్తున్నాను. ఎందుకు అంత ఎందుకు చెప్తున్నారు తులారాశి? అసలు ఏంటి ఆ రాశికున్నటువంటి గొప్పతనం ఏంటి మీకు కూడా అనిపిస్తుందండి. తులారాశిలో జన్మించినటువంటి వారు 2034 సంవత్సరం లోపు సుమారుగా కోట్ల రూపాయలు సంపాదించబోతున్నారు. నేనేదో ఆషామాషిగా చెప్తున్నటువంటి విషయం కానే కాదు. ఇది రియల్ లైఫ్ కి దగ్గరగా చెప్తున్నాను. అంతే 100 కోట్ల రూపాయలు సంపాదించబోతున్నారు తులారాశి వారు 2034 సంవత్సరంలో. ఎస్, అమ్మవారు కూడా వింటున్నారండి. అందరికి కలగాలండి, అదృష్టం కలగాలి, సంపాదించాలి, ఉన్నతంగా జీవించాలి, ఎవరిని ఒక పైసా దేహి అని అడగకుండా ఉండాలి. మంచి జరుగుతుందంటే కష్టపడండి. కష్టపడండి అయితే ఇది రాదు. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి. కూర్చొని తింటే ఏం చేస్తుందండి? కొండలు కూడా కరిగిపోతాయి. కాబట్టి కష్టపడండి. అదృష్టాన్ని ఇచ్చేటువంటి ఆయుధం మీ పేరు. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 360 డిగ్రీల కోణంలో నేను సరి చేస్తాను. 360 డిగ్రీల కోణంలో చేస్తాను. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, పురాణాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, అన్ని ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం చూస్తానండి. కాబట్టి ఎలాంటి సమస్య ఉన్నా నేనున్నానని మాత్రం మర్చకండి. ఎనీ టైం, ఎప్పటికైనా. నేను చెప్తున్నాను కదండి, చాలా మంది రకరకాల కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, నాకు తెలుసు. నన్ను చేరుకోవడానికి ఎంతో మంది ట్రై చేస్తున్నారని నాకు తెలుసు. నిజమండి. ఒకతను 15 సంవత్సరాల నుండి నన్ను కలవాలనుకుంటున్నారు. మొన్న రీసెంట్గా ఆదివారం రోజు హైదరాబాద్కి వచ్చి, సార్ నేను 15 సంవత్సరాలు భక్తి టీవీలో మీరు ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు 1:30 గంటకి స్లాట్ వచ్చేది, నేను అప్పుడే వచ్చి భోజనానికి వచ్చేవాడిని సార్. ఆ రోజు నేను కలవాలని నిశ్చయించుకున్నా. కానీ నాకు ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ రోజు మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. అవునండి, తప్పకుండా. ఎవరికైనా మంచి టైం వచ్చింది, మంచి జరిగే రోజులు వచ్చినాయంటే నన్ను తప్పకుండా కలుస్తారు. అమ్మవారు సాక్షిగా చెప్తున్నాను. మీకు ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా అసలు మీరు ఇబ్బంది పడవద్దండి. అన్నిటికీ పరిష్కారం చూపించడానికి రామకృష్ణ నిహాన్ అనేటువంటి అతను ఉన్నాడని మాత్రం మర్చిపోకండి. ప్రతి ఆదివారం రోజు నేను హైదరాబాద్ మహానగరంలో ఉంటాను. తప్పకుండా నన్ను కలిసే ప్రయత్నం చేయండి. మీరు ఏ విషయాన్నైనా మీరు తెలుసుకోవాలంటే కూలంకుషంగా మొత్తం నా దగ్గరికి వచ్చేయండి. నేను ఆహ్వానిస్తున్నాను మిమ్మల్ని. ప్రతి ఆదివారం రోజు హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను. మరి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. అదేవిధంగా తులారాశి వారికి ఎంత అదృష్టమో తెలుసా? ఈ సంవత్సరం
2024 సంవత్సరం తులారాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఆర్థికంగా నిలదొక్కుంటారు, ఆరోగ్యంగా జీవిస్తారు. వాళ్ళకంటూ కానింటూ పనులు లేదండి, అన్ని పనులు పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా, వివాహ సమస్యలున్నా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, విదేశీ ప్రయాణాలున్నా, ఏ సమస్యకైనా పరిష్కారం తులారాశి వారికి ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే తులారాశిలో జన్మించినటువంటి వారు అదృష్ట యోగం కలిగి ఉంటారు ఈ సంవత్సరం. కాబట్టి ఒక్కసారైనా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు సరి చేసుకొని చూడండి. తప్పకుండా మీకు మంచి జరగాలని కూడా నేను తప్పకుండా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.